హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 46. అచ్చం సూర్య లాగానే ఉన్నాడు కదా అని కొడుకుని ముద్దాడుతూ, సూర్యకి చెప్పావా నిత్య ఈ విషయం అని అడిగింది ప్రణవి. ఏమని చెప్పాలి ప్రణవి? నిత్య మాటకి ప్రణవి నిత్య వైపు చూస్తుంది. ఏమని చెప్పమంటావే? నీకు కొడుకు పుట్టాడని చెప్పాలా? మీకు కొడుకు పుట్టాడు అని చెప్పాలా? నిత్య. సరికి చెప్పి మాత్రం ఏం లాభం ప్రణవి? ఆయన్ని ఎలాగో బాబుని చూడనివ్వవు నువ్వు. సూర్య సార్ దగ్గరికి వెళ్ళవు. అలాంటప్పుడు ఆయనకి నిన్ను, బాబుని చూపించి ఆయనలో ఆశలు పెంచడం అవసరమా? ఆయనకెలాగో దూరంగా ఉంటున్నావు కదా! అలాగే ఉండవే. ఇప్పుడు సూర్య సార్‌ని తీసుకొచ్చి బాబుని చూపించి ఆయనకు ఆశలు పెంచడం అవసరమంటావా? అంది నిత్య. ప్రణవికి ఆ మాటలు కాస్త గట్టిగానే తగిలాయి. కళ్ళల్లో నీళ్లతో కొడుకు చిన్ని చేయి పట్టుకొని నిజంగానే నీకు అన్ని బంధాలు ఉన్నా కూడా వాటన్నింటినీ నీకు దూరం చేస్తున్నాను కన్నా నేను. ఈ అమ్మని క్షమించరా అని మనసులో అనుకుంది. అమ్మ ప్రణవి, ఇప్పుడు నువ్వు బాలింతవి తల్లి. అలా ఏడవకూడదు అని ప్రణవి కన్నీళ్లు తుడిచి, బాబు ఆకలికి ఏడుస్తున్నాడు చూడు. బాబుకి పాలు పట్టు అని బాబుని ఎలా పట్టుకోవాలో ప్రణవికి చూపించింది సరళ. ప్రణవి మొదటిసారి బాబుకి పాలు పడుతూ కూడా సూర్య గురించే ఆలోచిస్తూ ఉంది. బాబు పుట్టాడురా మనకి. వీడచ్చం నీలానే ఉన్నాడు. మన హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా ఏవి అనుభవించడం లేదు మనమిద్దరం అనుకుంటూ ఉంది. బాబు పాలు తాగి పడుకున్నాక వాడిని ప్రణవి పక్కన పడుకోబెట్టింది నిత్య. ప్రణవమ్మ, కాసేపు పడుకో. మళ్ళీ బాబు లేస్తే నీకు నిద్రుండదు అని సరళ అనేసరికి, అవును కాసేపు పడుకో ప్రణవి. నేను వెళ్ళి బాబుకి నీకు కావాల్సినవి తీసుకొస్తాను అని నిత్య, సరళ బయటికి వచ్చారు. ఎలా ఉందిరా అది? బానే ఉందా? మాట్లాడుతుందా? అని అడిగాడు సూర్య నిత్యని చూసిన వెంటనే. హా! బానే ఉందన్నయ్య. ఇప్పుడే బాబుకి పాలు పట్టిచ్చి పడుకోబెట్టింది. తనని కూడా కాసేపు పడుకోమని చెప్పి మేం బయటికొచ్చాము. బాబుకి, ప్రణవికి కావాల్సినవి తీసుకోవాలి కదా! నేను వెళ్లి తీసుకొస్తానన్నయ్య అని అంది నిత్య. నేను కూడా వస్తాను పదరా! ఇక్కడ విజయ్, సరళ ఆంటీ ఉంటారు అన్నాడు సూర్య. అలాగే అన్నయ్య అంది నిత్య. విజయ్ ఆంటీ తనని, బాబుని చూస్తూ ఉండండి. మేము గంట వరకు వచ్చేస్తామని నిత్యని తీసుకుని పెద్ద షాపింగ్ మాల్‌కి వెళ్ళాడు సూర్య. అక్కడ బాబుకి ఏమేం కావాలో నిత్యని అడుగుతూ వాడికి బట్టలు, క్యాప్స్, షూస్, వాడికి కావాల్సిన చిన్న బెడ్ ప్రతి ఒక్కటి కూడా సూర్యనే కొన్నాడు. అతడికి నచ్చినవి అన్నీ ఊయలతో సహా. ప్రణవికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా నిత్య వెళ్లి కొనేసింది. వాటన్నిటికి సూర్య బిల్ కట్టి మళ్ళీ కార్‌లో రిటర్న్ అవుతుండగా ఒక గోల్డ్ షాప్‌లోకి వెళ్ళాడు సూర్య నిత్యని తీసుకొని. కొడుకు కోసం ఒక చిన్న గోల్డ్ చైన్ కొని హ్యాపీగా హాస్పిటల్‌కి వెళ్లి ప్రణవి ఇంకా పడుకునే ఉండడంతో, బాబుని ఒకసారి ఇటు తీసుకురారా అని చెప్పాడు నిత్యతో. అలాగే అన్నయ్య అని బాబుని తీసుకొచ్చి సూర్య చేతిలో పెట్టింది నిత్య. కొడుకు మెడలో సూర్య కొన్న బంగారు గొలుసు వెలిసి, చక్కగా ఉన్నావురా నాన్న అంటూ మురిసిపోయాడు సూర్య కొడుకుని చూసుకొని. తండ్రి దగ్గరికి రావడంతోనే వాడు కళ్ళు తెరిచి మళ్ళీ సూర్యని చూశాడు. ఏంట్రా మీ డ్యాడీ ఎత్తుకోగానే కళ్ళు తెరిచి చూస్తున్నావ్? లేకపోతే పడుకుంటున్నావ్? ఏంటి సంగతి? మీ డ్యాడీతో వచ్చేస్తావా మరి అని అడిగాడు విజయ్. వీడు వస్తాను అన్న ఆ గయ్యాళి గంప మనతో పంపించదు లేరా! వీడిని నేను చాటుమాటుగా చూసుకుంటూ బతికేయడమే అని బాధగా అన్నాడు సూర్య. బాబు మీ కొడుకు కూడా కదా సూర్య బాబు. ప్రణవమ్మకి ఎంత హక్కు ఉందో మీకు కూడా అంతే హక్కు ఉంటుంది. మీరిలా అమ్మాయి దగ్గరికి రావడం లేదు అని దూరంగా ఉంటే ఎలా? అంది సరళ. దాని సంగతి నీకు తెలియదాంటీ. దాని గురించి పూర్తిగా నాకు తెలుసులెండి. ఏంటో బాబు ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో మీరిలా భార్యకి, బాబుకి దూరంగా ఉండడం నాకేమాత్రం ఇష్టం లేదు. 4 కొట్టో, తిట్టో మీ ఇంటికి తీసుకువెళ్ళొచ్చు కదా! తను మీ భార్య కదా! అది అలా వచ్చుంటే ఎప్పుడో తీసుకెళ్ళేవాడిని ఆంటీ. కానీ నేను దాని దగ్గరికి వెళ్తే అబార్షన్ చేయించుకోవడానికి కూడా వెనకాడను అని చెప్పింది. అందుకే దూరంగా ఉన్నా. పైగా ఇప్పుడు బాబుని నాకు శాశ్వతంగా దూరం చేస్తే నేను తట్టుకోలేను. ఇలా దూరంగా ఉండైనా సరే వాడిని చూసుకుంటాను. అ అది చాలు నాకు అన్నాడు సూర్య.
అలా ప్రణవిని డిశ్చార్జ్ చేసే వరకు హాస్పిటల్‌లోనే ఉన్నాడు సూర్య. దొంగతనంగా ప్రణవికి తెలియకుండా బాబుని చూడడం, ప్రణవి పడుకున్నప్పుడు తనని చూడడం, బాబుకు కావాల్సినవన్నీ అతడే తీసుకురావడం, జాగ్రత్తగా చూసుకోవడం. అలా వారం రోజులు హాస్పిటల్‌లోనే గడిపేశాడు సూర్య. హాస్పిటల్ బిల్లంతా కూడా సూర్యనే పే చేసి ఇంటికి డిశ్చార్జ్ చేసే రోజు అంతా బావుంది అనుకున్నాక విజయ్‌ని, ప్రణవిని, బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని చెప్పాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.